వైకుంఠమైన సప్తగిరులు నిత్యం గోవింద నామస్మరణతో మారుమోగుతుంటాయి. తిరుమల వెంకన్న క్షేత్రం మహామాన్వితం. వేం అంటే పాపాలు, కట అంటే హరించడం అని అర్థం. అంటే వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఉంటే సర్వ పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. తిరుమలేసిన దర్శనం కోసం మన రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఆపద మొక్కుల వాడికి మొక్కులు చెల్లించుకుంటే కష్టాలు కొండెక్కుతాయని కొలిచేవారు కొందరైతే, వైకుంఠ వాసిని దివ్య దర్శనంతో జన్మ తరింప చేసుకోవాలనుకునేవారు ఇంకొందరు. గంటలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడి ఆ దేవదేవుని దర్శించుకుని గాని తిరిగి వెళ్లరు. ఇక బ్రహ్మోత్సవ సమయాల్లో అయితే ఆ 9 రోజుల పాటు స్వామివారిని దర్శించుకునేందుకు లక్షలాదిగా తిరుమల కొండకు భక్తులు తరలివస్తారు. కలియుగ వైకుంఠంపై వెలిసిన వెంకటాచలపతి సకల సింగారాలతో తిరువీధిలో మెరిసిపోయేందుకు సిద్ధమవుతున్నాడు. ఏడాదంతా భక్తులను తన దగ్గరకు రప్పించుకునే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం భక్తులు దరిచేరేందుకే సన్నద్ధమవుతున్నాడు. తిరుమల ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చతోరణమే. అలాంటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మాండమంతా మారుమోగాల్సిందే. 9 రోజుల పాటు సాగే ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలంటే అంగరంగ వైభవమేరని చెప్పవచ్చు. ఏడాదికి ఒకసారి కమనీయంగా జరిగే ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవ వేడుకలు చూసి తరించేందుకు 2 కళ్ళు సరిపోవు. ఆ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాన్ని తిలకించి ఆయన కృపా కటాక్ష వీక్షణల కోసం భక్తకోటి ఉవ్విళ్లుతోంది. బ్రహ్మోత్సవ వేళ్ల కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు వెంకన్న భక్తులు. సప్తగిరులు శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలకు సిద్ధమయ్యాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. తిరుమల వెంకన్న బ్రహ్మోత్సవాల వెనుక పెద్ద ప్రాశస్త్యమే ఉంది. పద్మావతి వివాహానంతరం స్వామివారు శేషాద్రి కొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు. ఆనాటి నుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించాడట. శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు, ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్ర శ్రీనివాసుడు, సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ 4 మూర్తులను వేద సంప్రదాయం ప్రకారం నిర్మించాడని చరిత్ర చెబుతోంది. ఆ మూర్తులు ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలు అందుకోవడం విశేషం. ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై లోక కళ్యాణకారకమవుతోంది. నాడు బ్రహ్మాది దేవతలచే పూజింపబడిన వెంకటేశ్వర స్వామి, సప్తర్షులు, జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీ రామానుజాచార్య, శ్రీ కులశేఖరాలార్వులు, శ్రీ తాళప కన్నమాచార్యులు, తరిగొండ వెంగమాంబ, శ్రీకృష్ణ దేవరాయలు వంటి వారి సేవలందుకున్నాడు. శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు అర్చావతారుడై వెలిసి ఉన్నాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. 9 రోజుల పాటు అత్యంత శోభాయమానంగా జరిగే ఈ వేడుకను వీక్షించేందుకు 3,000,000 దేవతలు ఒక్కటై తిరుమలకు వస్తారట. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆశ్వేజ మాసంలో జరుగుతాయి. చిత్తా నక్షత్రం రోజున ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు శ్రావణం రోజున ధ్వజ అవరోహణంతో పూర్తవుతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో ఉత్సవమూర్తి మలయప్ప స్వామి దేవతలతో కలిసి స్వర్ణాలంకృతమైన వాహనాలపై ఆసీనుడై తిరువీధిలో విహరిస్తాడు. బ్రహ్మ ఉపదేశానుసారంతో ఈనాటి వరకు ఇదే విధంగా బ్రహ్మోత్సవం జరుగుతోందని పురాణాలు చెప్తున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల ఆరంభ దినానికి ముందు రోజు కానీ, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులు, 9 రోజుల ముందు కానీ అంకురార్పణ జరుగుతుంది. ఇలా నిర్ధారితమైన రోజున బ్రహ్మోత్సవాల ఏర్పాటును స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకై స్వామివారి సేనాధిపతి విక్షక్సేనుడు ఆలయంలో నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి విచ్చేస్తారు. ఆ తర్వాత నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారాన్ని లిఖించి ఆ ఆకారం నందు లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసి స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీన్ని మత్స్యంగ్రహణం అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన 9 పాళికలలో అనగా కుండలలో శాలి, బ్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవధాన్యాలను పోసి పూజలు చేస్తారు. ఈ కార్యక్రమానికంతా చంద్రుడు అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాళికలోని నవధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందాలని ప్రార్థిస్తారు. అందుకే ఈ వేడుకలన్నీ శుక్లపక్షంలో జరుగుతాయి. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తర్వాత పూర్ణకుంభ ప్రతిష్ఠ జరుగుతుంది. పాళికలలో వేసిన నవధాన్యాలకు నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణ అయిందని వేద పండితులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యే తొలి రోజున జరిగే ఉత్సవం ధ్వజారోహణం. ఈ రోజు ఉదయం స్వామివారికి సుప్రభాత తోమాల సేవలు జరిగాక శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి నైవేద్యం సమర్పిస్తారు.
ఆలయ సన్నిధంలోని ధ్వజస్తంభం మీద పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి ఒక కొత్త వస్త్రం మీద గరుడుడి బొమ్మ చిత్రీకరించి సిద్ధంగా ఉంచుతారు. దీన్ని గరుడ ధ్వజ పటం అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. గరుడ ధ్వజ పటాన్ని ఊరేగించి ధ్వజస్తంభం వద్దకు తెచ్చి ఉత్సవమూర్తులైన భోగ శ్రీనివాసుడు, శ్రీదేవి భూదేవుల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానం అందివిచ్చేసిన దేవ, రాక్షస గణాలకు వారి వారి నిర్ణీత స్థలాలను కేటాయించి పద్ధతి ప్రకారం వారి నియమాల ప్రకారం నైవేద్య రూపంలో బలిని సమర్పిస్తారు. దీంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆరంభమైనట్లే. సాయంత్రం స్వామివారి ఉత్సవాలకు ధ్వజారోహణం పూర్తి కాగానే శ్రీవారు పెద్ద శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామిని పుష్పమాలాలంకృతుల్ని చేసి వాహన మండపంలో ఉన్న పెద్ద శేష వాహనంపై ఊరేగిస్తారు. అనంతరం ఉత్సవ మూర్తులను రంగనాయక మండపంలో విశ్రమింపచేస్తారు. స్వామి శేషతల్పసాయి, ఆయన కొలువున కొండ శేషాద్రి. అందుకే 7 తలలున్న పెద్ద శేషవాహనంపై స్వామివారి ఊరేగింపు బ్రహ్మోత్సవాలలో అతి ప్రధానమైనదిగా పరిగణిస్తారు. మొదట్లో ఈ పెద్ద శేషవాహనాన్ని 9వ రోజు ఉదయం పూటనే ఊరేగింపునకు వినియోగించేవారు. కానీ ఇప్పుడు అది మొదటి రోజుకే వచ్చి చేరింది. ఇక రెండో రోజు శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఉదయం ఉత్సవమూర్తిని 5 తలలుండే చిన్న శేష వాహనం మీద ఊరేగిస్తారు. పెద్ద శేష వాహనాన్ని ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే చిన్నశేష వాహనాన్ని వాసుకి ప్రతీకగా పరిగణించడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఇక రెండో రోజు సాయంత్రం వేళలో స్వామివారిని హంసవాహనం మీద ఊరేగిస్తారు. ఈ హంసవాహనం మీద స్వామి విద్యాలక్ష్మిగా ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. పాలను నీళ్లను వేరు చేసినట్టుగానే దేవుడి ఆదేశాలను గ్రహించి ఆధ్యాత్మిక చింతన వైపు జీవితాన్ని మరల్చుకోవాలన్నది హంసవాహన సారాంశం. మూడో రోజు ఉదయం శ్రీవారికి సింహవాహన సేవ జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారు వజ్రఖచ్చిత కిరీటంతో సకల ఆభరణాలతో అలంకృతమై ఉంటారు. జంతు జలానికి రాజైన సింహాన్ని మృగత్వానికి ప్రతీకగా భావిస్తారు. ప్రతి మనిషి తనలోని మృగత్వాన్ని సంపూర్ణంగా అణిచి ఉంచాలని, తలపైన ఆదిదేవుడిని ధరించాలని చెప్పే ప్రతీకగా ఈ సింహవాహనంపై స్వామివారు ఊరేగుతారని భక్తులు భావిస్తారు. యోగ శాస్త్రంలో సింహవాహన శక్తిని గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. భవబంధములనే ప్రపంచమాయని దాటి ముక్తిని పొందడానికి యోగ సాధన ఒక్కటే మార్గమని సింహవాహన సేవలో యోగముద్రలోని స్వామి రూపం తెలియజేస్తుంది. ఈ వాహనంపై ఊరేగే సమయంలో స్వామివారిని దర్శించుకుంటే బాధలు, భయాలు దరిచేరవని భక్తుల నమ్మకం. అంతేకాదు సకల చరాచర సృష్టికి మూలం శ్రీ మహావిష్ణువు. అందువలనే బ్రహ్మోత్సవాలు ఇలా పక్షులు, జంతువులపై స్వామివారు ఊరేగుతారట. ఇక మూడో రోజు రాత్రి స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి అచ్చమైన భోగ శ్రీనివాసునిగా ముత్యాల పందిరి వాహనంపై తిరువీధులలో ఊరేగుతారు. ముత్యపు పందిరి చల్లదనానికి చిహ్నమట. ముత్యపు పందిరి వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే మనసు నిర్మలమవుతుందని భక్తుల నమ్మకం. ఇక నాలుగో రోజు ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిస్తారు. కామితార్థ ప్రధానిగా కల్పవృక్షానికి మన పురాణ ఇతిహాసాలలో ఓ విశిష్ట స్థానం ఉంది. ఆ కల్పవృక్షాన్ని సైతం తన వాహనం చేసుకోగలిగిన శ్రీవారు భక్తులు కొంగు బంగారం అన్నది వేరుగా చెప్పేదేముంది. కోరిన వరాలిచ్చే దేవతా వృక్షం కల్పవృక్షం. శ్రీవారిని హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్టే ప్రతి మనిషి తన హృదయాన్ని కల్పవృక్షంగా మార్చుకోవాలన్నది కల్పవృక్ష వాహన సందేశం. కల్పవృక్ష వాహన సేవ అనంతరం స్వామివారు సర్వభూపాల వాహనంపై విహరిస్తారు. లోకంలో భూపాలకులందరికీ అధిపతి ఆ శ్రీమన్నారాయణుడేననడాన్ని ఈ వాహనం సేవ తెలియజేస్తుంది. పశుపక్షాదులను తన వాహనాలుగా మలుచుకొని తిరువేదులో ఊరేగిన మలయప్ప స్వామివారు భూపాలులపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ సర్వభూపాల వాహన సేవలో ఉభయ నాంచాలతో ఊరేగుతారు. ఈ సేవలో పాల్గొనే భక్తులకు సమాజంలో పేరు, ప్రతిష్టలు, గౌరవం సిద్ధిస్తుందని నానుడి. ఇక 5వ రోజు బ్రహ్మోత్సవాలలో 5వ రోజుకు ఓ విశిష్ట స్థానం ఉంది. ఈ రోజు స్వామివారు ఉదయం మోహిని అవతారంలో, రాత్రికి గరుడ వాహనంలోనూ ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం స్వామివారు మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.
ఈ అవతార ఊరేగింపు విధానానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది. మిగిలిన అన్ని వాహన సేవలు స్వామివారి ఆలయంలోని వాహన మండపంలో ఆరంభమైతే మోహిని అవతార ఊరేగింపు శ్రీవారి ఆలయం నుంచే పల్లకీపై ఆరంభమవుతుంది. మోహిని అవతారంలోని స్వామి వజ్రాలు రత్నాలు పొదిగిన హారాన్ని ధరించి తన కుడి చేతితో చిలుకను పట్టుకుని ఉంటారు. ఈ హారాన్ని చిలుకను స్వామివారి భక్తురాలైన శ్రీవిల్లి పుత్తూరు గోదాదేవి నుంచి తెచ్చినట్లుగా చెప్తారు. ఈ సేవలో స్వామివారిని బంగారు చీర, సూర్య చంద్రహారాలు, రత్న కిరీటాలు, కర్ణపత్రాలు, వజ్రపు ముక్కు పుడకతో అలంకరించి పల్లకీలో ఊరేగిస్తారు. మంచి పనులు చేయడం ద్వారా భగవంతుడి అనుగ్రహం ఎలా పొందవచ్చో ఈ అవతారం ద్వారా శ్రీ మహావిష్ణువు భక్త కోటికి వివరిస్తారని చరిత్ర చెబుతోంది. అలంకార ప్రియుడైన మలయప్ప స్వామి మిగిలిన వాహన సేవలకు భిన్నంగా మోహిని అవతారంలో ఊరేగుతారు. 5వ రోజు రాత్రి స్వామివారు గరుడ వాహనంపై ఊరేగుతారు. శ్రీవారు ధరించే విలువ కట్టలేని ఆభరణాలను గరుడ సేవలో మాత్రమే వినియోగిస్తారు. వైష్ణవ పురాణాల్లో గరుడంటే ప్రథమ భక్తుడని అర్థం. అదే కాక వేదాలకు ప్రతిరూపంగా గరుత్మంతుని భావిస్తారు. అందుకోసమే గరుడ సేవకు అంతటి ప్రాముఖ్యత. అలాగే స్వామివారు ప్రధాన వాహనం గరుడు. అందుకే గరుడుని పెరియా తిరువాడి అంటారు. 5వ రోజు రాత్రి జరిగే ఈ సేవకు ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో అన్ని రోజులు ధ్రువబేరానికి అలంకరించే మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామ మాలలను గరుడ వాహన సేవ రోజున మాత్రం ఉత్సవమూర్తి మలయప్ప స్వామికి అలంకరింపచేస్తారు. గరుడ వాహన సేవలో స్వామి సరసన దేవేరులు ఉండరు. గరుడ వాహన సేవ రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల వెంకన్న దర్శనార్థం వచ్చేస్తారు. ఆ రోజు తిరుమలకు చేరుకున్న భక్తులు 6వ రోజు స్వామివారి వాహన సేవలో పాల్గొని శ్రీవారి కృపా కటాక్షాలకు పాత్రులవుతారు. 6వ రోజు మహాభక్తుడైన హనుమంతుడు బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఆ రోజున ఉదయం దేవదేవుడు హనుమంత వాహనంపై తిరువీధిలో ఊరేగిస్తారు. ఆంజనేయుడిని దర్శించడం ద్వారా భక్తిపై ఏకాగ్రత కలగడమే కాక భయం, బాధలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 6వ రోజు సాయంత్రం స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి బంగారు రథంపై ఊరేగుతారు. స్వర్ణ రథంపై స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. అనంతరం వెంకటేశ్వర స్వామిని చతురంగ బలాలతో గజన వాహనంపై విహరిస్తారు. శ్రీవారి సార్వభౌమత్వానికి ప్రతీకగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చాటుకునే రీతిలో రజత కంతుల మధ్య గజవాహన సేవ జరుగుతుంది. ఈ వాహన సేవలో పాల్గొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. 7వ రోజు ఉదయం మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంలో ఊరేగుతారు. స్వామి రథసారథి అనూరుడు ఆ రోజు ఆదిత్య రూపంలో సారథ్యం వహిస్తాడు. అదే రోజు సాయంత్రం చంద్రప్రభ వాహనం మీద స్వామి రావడంతో దివారాత్రాలకు తానే అధినేతనని ప్రకటించినట్లు భక్తులు భావిస్తారు. చంద్రప్రభ వాహనం మీద వచ్చే స్వామి చంద్రప్రభలకు ప్రతీకలైన తెలుపు వస్త్రాలు, తెల్లని పుష్పాలు, మాలలు ధరించడం విశేషం. 8వ రోజు ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి మహారథంపై విహరిస్తారు. శ్రీవారి మహారథం విశ్వమానవుడికి ప్రతీక. సృష్టిలో ప్రతి జీవరాశిలోనూ శ్రీ మహావిష్ణువు ఉన్నాడనే సత్యాన్ని చెప్పడానికి ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీవారి మహారథం తన గమనాన్ని గమ్యం వైపు నడిపించాలంటే తనువులో దేవదేవుణ్ణి ప్రాణప్రతిష్ఠ చేసుకుని రథాన్ని లాగాల్సిందేనని పురాణాలు చెప్తున్నాయి. రథోత్సవం సమయంలో స్వామివారిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఇక రథం విషయానికొస్తే దానికి సారథి దారకుడు. సైభ్యం, సుగ్రీవం, మేఘపుష్పం, వాలహకం రథానికి పూంచిన గుర్రాలు. సకల దేవతామూర్తులతో సర్వాంగ సుందరంగా అలంకరించిన ఆ రథాన్ని అధిరోహించిన మలయప్ప స్వామి తిరువీధిలో ఊరేగి భక్తులను పరవశింపచేస్తారు. ఇక ఆ రోజు రాత్రి స్వామివారు బంగారు పగ్గం పట్టుకుని అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనంపై వచ్చి దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాడని, అందుకే అశ్వవాహనంపై స్వామివారు దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. భౌతిక జ్ఞానేంద్రియాలను కట్టడి చేసే దివ్యమైన జ్ఞానం సిద్ధింపచేయాలని భక్తులు స్వామివారిని వేడుకుంటారు. ఇక 9వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా అంతిమ ఘట్టం శ్రీవారి పుష్కరిణి గట్టుపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామికి తిరుమంజనం జరుగుతుంది. అదే సమయంలో స్వామివారి సుదర్శన చక్రాన్ని పుష్కరిణిలో స్నానం చేస్తారు. ఆ నీటిని తలపై చల్లుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న చక్ర స్నానాన్ని చూసి తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటారు. చక్ర స్నానాలు అయిన తర్వాత ఆ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని అవరోహణం చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు వీడ్కోలు పలికినట్లే. బ్రహ్మోత్సవాలు సైతం మంగళపూర్వకంగా పరిసమాప్తి చెందినట్టు లెక్క.
ఇక బ్రహ్మోత్సవాల అనంతరం జరిగే మరో ముఖ్యమైన ఉత్సవం తిరుగుపయనం. మాడవీధిలో అపసవ్య దిశలో స్వామివారిని ఊరేగించడం ఈ ఉత్సవం ప్రత్యేకత. కన్నుల పండుగ జరిగే ఈ ఉత్సవాన్ని చూసి తరించేందుకు భక్త కోటి ఎదురుచూస్తుంది. 9 రోజుల పాటు జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పూర్తవుతాయి. అప్పుడే 9 రోజులు గడిచాయన్నట్టు భక్తులు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు వీడ్కోలు పలుకుతూ భారమైన గుండెలతో వీడలేక తిరుమల గిరులను వీడతారు. అయితే ఈసారి 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉండడంతో తిరుమల వెంకన్న వైభవాన్ని మదిలో ముద్రించుకునేందుకు భక్తులు తహతహలాడుతున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ MSR TV.